ఎందుకు రావాలనిపించింది కోడ్న్యాన్ వైపు? ఐటీలో కెరీర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కిక్ స్టార్ట్ ఒక పాయింట్ ఉండాలి ఎవరికైనా కూడా. నేను నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అనుకున్నా, నేను దేనికి ట్రై చేయలేదు, అనుకున్నాను. ఐ వాజ్ స్టిల్ ఆన్ ద వేజ్ ఆఫ్ థింకింగ్. బట్ మా సీనియర్ ఉంటాడు కాలేజ్లో, అన్నయ్య నాకు రికమెండ్ చేశాడు. తను ఇక్కడే జాయిన్ అయిపోయాడు, లాస్ట్ బ్యాచ్. తను ప్లేస్ అయిపోయాడు జాబ్లో. సో నాకు రికమెండ్ చేశాడు, రికమెండ్ చేసి ఇందులో బాగుంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత కూడా నాకు చాలా డౌట్స్ ఉండే, నేను ఎప్పుడు వచ్చి లైవ్గా చూడలేదు ఏమి ఇక్కడ. సో నాకు డౌట్స్ ఉండే, బట్ విత్ టైం నాకు అర్థమైపోయింది, ఓకే కమింగ్ హియర్ వాజ్ ద బెస్ట్ డెసిజన్. మీరు జాయిన్ అయ్యి ఎన్ని డేస్ అండి ఇక్కడ? నేను జాయిన్ అయ్యి 1.5 months అవుతుంది. మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారా మీరు? అయ్యాను. ఎక్కడ ల్యాకింగ్ ఉన్నారో తెలుస్తుందా మీకు? అది ఎస్ సార్. మీకేమనిపించింది? నాకు వచ్చేసి అంటే నేను చెప్పేదాన్ని బట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ మీ రివ్యూ. ఎక్కడ ల్యాగ్ ఉన్నా అనేది నాకు చెప్పినప్పుడు ఆల్ రైట్, ఐ నీడ్ టు ఇంప్రూవ్. దీనిలో నేను ఎంత డెవలప్ అయితే ఎంత రివ్యూ పెరుగుద్ది, నాకు ఎంత స్టార్ మార్కింగ్ వస్తుంది అన్న క్లారిటీ నాకు వస్తుంది. ఓవరాల్ కోడ్న్యాన్ గురించి ఏం చెప్తారంటే, మీరు కట్టిన ఫీజుకి వర్తియా కోడ్న్యాన్? టోటలీ వర్తి సార్. టోటలీ వర్తి. ఎస్. ఓకే.